సోషల్ మీడియా ఈ రోజుల్లో కొందరికి ఇది సెలబ్రిటీ హోదానిస్తే మరికొందరికి కోట్లు సంపాదించే మార్గంగా మారింది. సక్రమ మార్గంలో డబ్బు సంపాదిస్తే తప్పేమీ లేదు, కానీ అక్రమదారి తొక్కితేనే అమాయకులు బలైపోతారు. కోట్లు కూడబెట్టాలనే దురాశ కొందరిని వక్రదారిలోకి మళ్లించింది. ఒకరిద్దరు కాదు, వందలాది మంది జీవితాన్ని నాశనం చేసింది. అలా దారి తప్పి దోపిడీకి తెగబడిన ఓ సెలబ్రిటీ జంట కథే ఈ స్కామ్ 2026. ప్రతిరోజు మన స్క్రీన్ పై కనిపిస్తూ తమ నవ్వులతో, తమ లగ్జరీ జీవితంతో మిమ్మల్ని పలకరించే ఒక ఫ్యామిలీని మీరు ప్రాణంగా నమ్మితే, ఆ నమ్మకాన్నే పెట్టుబడిగా పెట్టి ఆ జంట మిమ్మల్ని నిలువునా ముంచేస్తే, మీరు అభిమానించిన వాళ్ళే మీకు తీరని ద్రోహం చేస్తే మీరేమైపోతారు? ఇప్పుడు వీసాల స్కామ్లో పీకల్లోతు కూరుకుపోయిన నందూస్ ఫ్యామిలీ చేసింది అదే. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో లక్షలాది మంది ఫాలోవర్స్ను సంపాదించుకున్న నందూస్ వరల్డ్ దంపతులు నందన, మధులపై ఇప్పుడు వస్తున్న ఆరోపణలు తెలుగు రాష్ట్రాలను, లండన్లోని ఎన్ఆర్ఐలను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. యూకే వెళ్లాలనే నిరుద్యోగుల కలలను ఆసరగా చేసుకుని సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ వీసాల పేరుతో కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడ్డారనేది ఈ స్కామ్ సారాంశం. అసలు ఎవరి నందూస్ వరల్డ్? ఈ కుట్ర ఎలా సాగింది? లండన్, ఇండియాలో ఉన్న వారిని వీరు ఎలా ట్రాప్ చేశారు? పూర్తి వివరాలు తెలిస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయి. ఈ స్కామ్ మూలాలు ఎక్కడో లేవు, ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ స్క్రీన్లోనే ఉన్నాయి. నందన, మధుకర్ దంపతులు లండన్లో ఉంటూ నందూస్ వరల్డ్ పేరుతో వ్లాగ్స్ చేయడం ప్రారంభించారు. తమ పిల్లలతో కలిసి హోమ్ టూర్లు, లండన్ లైఫ్ స్టైల్ చూపిస్తూ నెటిజన్లకు బాగా దగ్గరయ్యారు. ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లండన్లో ఎంతో సక్సెస్ అయిందని జనాలు వీరిని ఆదర్శంగా తీసుకున్నారు. ఈ క్రేజ్, ఈ గ్లామర్తో టాలీవుడ్లో కూడా పరిచయాలు పెంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా నందన ఒక చిన్న పాత్రలో కనిపించేసరికి వీరి బ్రాండ్ వాల్యూ మరింత పెరిగింది. సాధారణంగా ఏ కన్సల్టెన్సీని అయినా 100 సార్లు నమ్మని జనాలు రోజు పొద్దున్నే లేస్తే తమ కళ్ళ ముందు కనిపించే సెలబ్రిటీ హోదా ఉన్న ఈ ఫ్యామిలీని గుడ్డిగా నమ్మేశారు. సింపుల్గా చెప్పాలంటే ఈ సెలబ్రిటీ ఇమేజ్ అనే పునాదిపైనే ఈ భారీ వీసా స్కామ్ నిర్మాణం జరిగింది. ఈ స్కామ్లో మొదటి టార్గెట్ ఇప్పటికే లండన్ వెళ్ళి అక్కడ స్టూడెంట్ వీసాలు అయిపోవస్తూ ఎలాగైనా వర్క్ పర్మిట్ లేదా వీసా ఎక్స్టెన్షన్ చేసుకోవాలని చూస్తున్న అమాయక భారతీయులు. ఒక భారతీయులే కాదు, ఈ స్కామ్లో బలైన వాళ్ళలో పాకిస్తాన్ సహా ఇతర దేశస్థులు కూడా ఉన్నారు. యూకేలో ఉద్యోగం చేయాలన్నా, వీసా పొడిగించుకోవాలన్నా సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ COS అత్యంత కీలకం. నందూస్ వరల్డ్ జంట లండన్లో తమకున్న నెట్వర్క్ను వాడుకుని రంగంలోకి దిగింది. డెస్టినీ కన్సల్టెన్సీ అండ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కంపెనీ పేరుతో లండన్లో ఉంటున్న విద్యార్థులను, IT ఉద్యోగులను సంప్రదించి, మాకు యూకేలో 4 నుంచి 6 కంపెనీలతో డైరెక్ట్ లింక్స్ ఉన్నాయి, మేము కొన్ని సొంత కంపెనీలు కూడా పెట్టాము, మేము మీకు లీగల్గా కాస్ జాబ్ వీసా ఇప్పిస్తామని నమ్మబలికారు. మధుకర్ జాగర్లముడి పేరుతో ఏకంగా 9 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలన్నింటి నుంచి మీకు వీసాలు ఇప్పిస్తామని చెప్పారు. దీంతో అమాయకులు ఈజీగా వీరి బుట్టలో పడ్డారు. లండన్లో ఉన్న బాధితులు తమ వీసాలు రెన్యువల్ అవుతాయనే ఆశతో ఒక్కొక్కరు ఏకంగా 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు వీరి చేతుల్లో పెట్టారు. మరికొందరి దగ్గర బ్రిటన్ పౌండ్లలోనే వసూలు చేశారు. కొందరు భారతీయులు, అందులోనూ తెలుగు వారి చేత ఇండియాలో ఉన్న మధుకర్ ఫేక్ అకౌంట్లో కూడా డబ్బులు వేయించుకున్నారు. అంతేకాదు, కొందరు గుర్తు తెలియని వారి అకౌంట్లలోకి కూడా డబ్బులు మళ్లించారు. తీరా డబ్బులు తీసుకున్నాక నకిలీ కంపెనీల పేర్లు చెప్పడం, వీసాలు రాకపోగా అడిగితే బెదిరింపులకు దిగడం ప్రారంభించారు. మా వైఫ్ కి అనేది ఒక జాబ్ సోర్స్ ఏర్పడుతుంది, ఇన్కమ్ సోర్స్ ఏర్పడుతుంది, ఇండివిజువల్ గా తను ఓవర్కమ్ చేయొచ్చు అంత లైఫ్ లో హర్డల్స్ అనేది అనుకున్నప్పుడు ఇతన్ని కాంటాక్ట్ అయితే ఒక రెస్టారెంట్ లో ఇట్లా కిచెన్ అసిస్టెంట్, చెఫ్ అసిస్టెంట్ రోల్స్ ఉన్నాయని చెప్పారు. కాంటాక్ట్ అయ్యాము, డీటెయిల్స్ తీసుకున్నాము. 15,500 pounds. 15,500 ఇండియన్ కరెన్సీలో ఎంత ఉంటుంది? 16 lakhs వరకు ఖర్చు వస్తుంది. ఇప్పుడైతే 20 lakhs అవుతుంది. మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ వచ్చేసి పేమెంట్స్ ట్రాన్స్ఫర్ చేశాం. ఈ స్కామ్ లండన్ వరకే ఆగలేదు. ఇండియా, పాకిస్తాన్ ఇలా చాలా దేశాలకు పాకింది.
భారత్లో కేవలం మన తెలుగు వాళ్ళు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నిరుద్యోగులు కూడా మధుకర్ జాగర్లమూడి చేతుల్లో మోసపోయారు. ఇండియాలో ఉంటూ యూకే వెళ్ళి స్థిరపడాలి అనుకునే ఐటీ ప్రొఫెషనల్స్, నర్సింగ్ విద్యార్థులు, నిరుద్యోగులను వీరు టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో వీరు పెట్టే లగ్జరీ పోస్టులు చూసి అట్రాక్ట్ అయిన నిరుద్యోగులు వీరిని సంప్రదించగా అటు లండన్లో ఇటు ఇండియాలో ఉన్న తమ ఏజెంట్ల ద్వారా డీల్స్ మాట్లాడారు. లండన్ చేరగానే మీకు నెలకు లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం, ఫ్యామిలీ వీసా రెడీగా ఉంటాయని నమ్మించారు. ఇండియాలో ఉన్న మధ్యతరగతి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం పొలాలు అమ్మి, బంగారం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి మరీ నందూస్ వరల్డ్ జంట చెప్పిన అకౌంట్లలోకి, వారి ప్రతినిధుల చేతుల్లోకి 20 లక్షల వరకు క్యాష్ బదిలీ చేశారు. డబ్బులు అందిన కొన్ని రోజుల వరకు ప్రాసెస్ జరుగుతుందని కాలయాపన చేశారు. తీరా సమయం దాటిపోయాక వీసాల ఊసే లేకుండా పోయింది. బాధితులు నిలదీయటం మొదలు పెట్టేసరికి ఫోన్ నెంబర్లు బ్లాక్ చేయడం, సోషల్ మీడియాలో కామెంట్లు డిలీట్ చేయడం లేదా బ్లాక్ చేయడం మొదలుపెట్టి అందరినీ ఇబ్బందుల్లోకి నెట్టారు. హాయ్ అండి, నేను నర్సింగ్ వాళ్ళ వైఫ్ని మాట్లాడుతున్నాను. నేను అండ్ నా పిల్లలు ఈరోజు ఇండియాకి అర్ధాంతరంగా వచ్చేయాల్సి వచ్చింది. అది మీ హస్బెండ్ చేసిన అన్యాయం వల్ల కాదా? ఈరోజు నా పిల్లలకి తండ్రి దూరంగా ఉన్నాడు. ఎందుకని అడిగితే నేనేం చెప్పాలి? 2 పిల్లల్ని పెట్టుకొని ఇండియాలో ఒక్కదాన్ని ఎంత కష్టమో అది మీ హస్బెండ్ వల్ల కాదా? అండ్ నా పిల్లల భవిష్యత్తును నాశనం చేసింది మీ హస్బెండ్ కాదా? సడన్గా యూకేలో స్టడీస్ ఆపేసి ఇండియాలో మళ్ళీ స్టడీస్ స్టార్ట్ చేయటం మా పిల్లల ఫ్యూచర్కి ఎఫెక్ట్ అవ్వట్లేదా? అది మీ హస్బెండ్ వల్ల కాదా? అండ్ మా పిల్లలు కూడా మీ పిల్లల్లాగే కదండి. ఎన్నోసార్లు మీ రెస్టారెంట్కి వచ్చి నేను మా హస్బెండ్ ఏడ్చిన రోజులు చాలానే ఉన్నాయి. కానీ మీ హస్బెండ్ ఏ రోజు పట్టించుకోలేదు, మా బాధ ఏ రోజు అర్థం చేసుకోలేదు. ఈ భారీ స్కామ్లో మధుకర్ సతీమణి రమానందన నడిపించిన యూట్యూబ్ ఛానల్ పాత్ర కూడా చాలా పెద్దది. మధుకర్ను నిరుద్యోగులు గుడ్డిగా విశ్వసించడానికి నందన నడిపించిన యూట్యూబ్ ఛానల్ కీలకంగా పనిచేసింది. తెలుగు వాళ్ళు, పైగా యూట్యూబ్లో సెలబ్రిటీలు, ఇలాంటి వాళ్ళు మోసం చేయలేరులే అనే ఒక గుడ్డి భరోసాని కల్పించింది. ఫలితంగా వాళ్ళు అడిగిన డబ్బును చాలా బ్లైండ్గా ట్రాన్స్ఫర్ చేశారు ఈ బాధితులు. సింపుల్గా చెప్పాలి అంటే సోషల్ మీడియా ఫేస్ అంతా నందనది అయితే తెర వెనుక ఆర్థిక లావాదేవీలు, కంపెనీల డీలింగ్స్ అంతా మధుకర్ చూసుకునేవాడు. అయితే ఇది ఇద్దరితో ముగిసే కథ కాదు. లండన్లో ఫేక్ కంపెనీలను క్రియేట్ చేయడం కోసం కొందరు షెల్ కంపెనీల ఏజెంట్లు, అలాగే ఇండియాలో డబ్బులు వసూలు చేయడం కోసం కొందరు లోకల్ సబ్ ఏజెంట్లు ఈ క్రైమ్ నెట్వర్క్లో భాగస్వాములైనట్టు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా మధుకర్ జాగర్లమూడి తండ్రి, తల్లి, రమానందన ఫ్యామిలీ కూడా ఈ స్కామ్లో కీలక పాత్ర పోషించినట్టు వివరాలు తెరపైకి వస్తున్నాయి. వీరు కాకుండా కొంతమంది లాయర్లు, రాజకీయ నాయకుల పేర్లు కూడా వినిపించాయి. బాధితులు ఇండియాలో కేసులు పెడితే ఇది లండన్లో జరిగిన వ్యవహారం, ఇండియా చట్టాలు మాపై పనిచేయవు అని లీగల్ లూప్ హోల్స్ను చూపించి బాధితులను భయపెట్టే ప్రయత్నం కూడా తెర వెనుక జరిగిందనే ఆరోపణలున్నాయి. देखिए वो बस क्योंकि पहले ही मैं ऑलरेडी लॉस में मुझे ऑलरेडी किसी ने धोखा दिया था. ఓకే. तो जब मैं मधु से मिला तो इसने थोड़ा मेरा सिस्टम सही किया, थोड़ा मेरा सिस्टम को ठीक किया, तो मैं खुश हुआ. मैंने चलो यार मेरा सिस्टम ठीक हो गया, अब सेफ है ये सब. लेकिन मुझे ये नहीं पता था कि इसने अपना ट्रस्ट पैदा कर लिया है और बाद में ये गेम करेगा. మధుకర్ జాగర్లమూడి, రమానందన దంపతులు ఈ స్కామ్లో విచ్చలవిడిగా రెచ్చిపోవడానికి బాధితులు కూడా ఒక కారణమని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళలో ఎక్కువ మంది లండన్లో బ్యాక్డోర్ ఉద్యోగాల కోసం ప్రయత్నించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మధుకర్ జాగర్లమూడితో మాట్లాడినప్పుడు ఈ బ్యాక్డోర్ ఆప్షన్నే వాడుకొని డబ్బులు వసూలు చేశాడని కూడా తెలుస్తోంది. అయితే డబ్బు చేతిలో పడ్డాక బాధితుల ఫోన్ను మధుకర్ బ్లాక్ చేసేవాడు. ఎందుకంటే డబ్బులిచ్చిన వాళ్ళు కూడా చట్టవిరుద్ధమైన పద్ధతిలో, చట్టం అంగీకరించని దారిలో ఉద్యోగం కోరుకున్నవారు కాబట్టి వాళ్ళు రోడ్డు మీదకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బయట పెట్టలేరు అనే నమ్మకం మధుకర్లో ఉంది. అంతేకాదు కొందరు లీగల్గా బ్రిటన్లోనే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు, కానీ వాళ్ళు అక్కడ న్యాయ పోరాటానికి దిగేంత ఆర్థిక స్థోమతను కలిగిలేరు. ఇండియాలో మాదిరిగా లండన్లో ఇలాంటి ఫ్రాడ్ కేసులను పోలీసులు పట్టించుకోరు, కోర్టులకు మాత్రమే వెళ్లాలని సూచిస్తారు. అంతేకాదు ఒకవేళ ఇలాంటి ఫ్రాడ్స్ని నిలదీయాలని ఇంటికి వెళ్తే అక్కడి పోలీసులు తిరిగి మనపైనే కేసులు పెడతారు. దీంతో తమ బాధను భారత్లో చెప్పుకోవటం ఒక్కటే దిక్కైంది. లండన్లో మోసం చేసిన వ్యక్తులు మన సొంతూరు మనుషులే కదా. ఉద్యోగం కోసం లంచం ఇవ్వటం బ్రిటన్లో చట్టవిరుద్ధమేమో, కానీ జరిగిన మోసాన్ని భారత్లో చెప్పుకోవచ్చు కదా అనే ఆలోచనతో ఇక్కడి మీడియా ఛానళ్లను ఆశ్రయించారు. ధైర్యం చేసి సోషల్ మీడియా వేదికగా వివిధ మీడియా ఛానల్స్ ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టారు. వందల సంఖ్యలో బాధితులు రోడ్డున పడ్డారు. కోట్ల రూపాయల మోసం జరిగిందని, తాము సర్వం కోల్పోయామని కన్నీరు మున్నీరవుతున్నారు. హాయ్ నందన గారు,
మీ వల్ల మోసపోయిన బాధితుల్లో నేను ఒక బాధితురాలిని. నేను మీ వీడియో చూశాను. మీరు గత 6 వారాలుగా అత్యంత కఠినమైన రోజులు అంటున్నారు. మీ వల్ల మేము కూడా 2 సంవత్సరాల నుంచి అత్యంత కఠినమైన రోజులు గడుపుతున్నాము. మాతో పాటు మా ఇరు కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతున్నారు. మేము ఇక్కడ ఎన్ని ఇబ్బందులు పడుతున్నామా అని. మీ ఫ్యామిలీలోనే కాదండి, మా ఫ్యామిలీలో కూడా 70 సంవత్సరాలు పెద్దవాళ్ళు ఉన్నారు. మా పిల్లలు కూడా మీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు మీకు మీ హస్బెండ్కి జాలి అనిపించలేదు కదా. మీరు చేసిన తప్పులకి పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఈ 2 సంవత్సరాల్లో మీ వల్ల మీ హస్బెండ్ వల్ల మెంటల్గా, ఎకనామికల్గాను జాబ్స్ లేక చాలా ఇబ్బందులు ఫేస్ చేశాము. మరోవైపు ఈ వివాదం తీవ్రతరం కావడంతో నందూస్ వరల్డ్ జంట సోషల్ మీడియాలో స్పందించింది. మాపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారు, మా పేరు చెప్పి ఎవరో డబ్బులు వసూలు చేశారు తప్ప మాకు సంబంధం లేదని బుకాయించే ప్రయత్నం చేశారు. అసలు ఇండియాలో తమకు ఎలాంటి వ్యాపారాలు లేవని చెప్పారు. కానీ బాధితులు చూపిస్తున్న బ్యాంక్ ట్రాన్సాక్షన్లు, ఆడియో రికార్డింగులు వారి వాదనల్లో అబద్ధాలను రుజువు చేస్తున్నాయి. హైదరాబాద్, గుంటూరు, విశాఖపట్నం, విజయవాడల్లో వీళ్ళు డెస్టినీ కన్సల్టెన్సీ అండ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ పేరుతో కంపెనీలు పెట్టారనే రుజువులు బయటపడ్డాయి. ప్రస్తుతం వీరిపై లీగల్ యాక్షన్లు మొదలయ్యాయి. హైదరాబాద్, కుషాయిగూడ, విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని అద్దంకి పోలీస్ స్టేషన్లలో వీళ్ళపై కేసులు నమోదయ్యాయి. విచిత్రం ఏంటి అంటే మధుకర జాగర్లమూడి దగ్గర పనిచేసిన పాపానికి ఇండియాలో ఉన్న వాళ్ళ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు కూడా పోలీసు విచారణను ఎదుర్కోవాల్సి వస్తోంది. నందూస్ వరల్డ్ వీసా స్కామ్ అనేది కేవలం ఒక జంట చేసిన మోసం మాత్రమే కాదు. ఇది డిజిటల్ యుగంలో బ్లైండ్గా సెలబ్రిటీలను నమ్మే ప్రతి ఒక్కరికి ఒక కనువిప్పు. స్క్రీన్పై కనిపించే కొందరి లగ్జరీ జీవితం వెనుక ఎంతటి చీకటి ప్రపంచం దాగి ఉందో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. కష్టపడి సంపాదించిన డబ్బును రీల్స్ చూసో, బ్లాగ్ చూసో నమ్మి ఎవరి చేతుల్లోనో పెట్టకండి. అధికారిక వెబ్సైట్లు, లీగల్ కన్సల్టెన్సీల ద్వారా మాత్రమే వీసా ప్రక్రియలు జరుపుకోవాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాధితులకు న్యాయం జరగాలని, మోసగాళ్లకు శిక్ష పడాలని మనం కోరుకుందాం. ఇలాంటి మరిన్ని ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూ టీవీ. థ్యాంక్ యూ.